ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రోజా దర్గా ఉరుసు ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ, ఉప పీఠాధిపతి ఖలీలుల్లా ఖాద్రీ తెలిపారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పారు. గురువారం స్థానిక రోజా దర్గా ప్రాంగణంలో ఉరుసు పోస్టర్లను ఆవిష్కరించారు. फोटो वीडियो दो ले रहा अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज रोज़ा दरगाह हज़रत सैयद शाह इस्हाक़ सनाउल्लाह क़ादरी अल-बगदादी अल-हमवी अल-मारूफ हज़रत सैयद शाह मियां साहब क़ादरी रहमतुल्लाह अलैह का पोस्टर रिलीज़ किया गया है, जिसमें ये इत्तला दी जाती है कि 18 फरवरी बरोज़ चाशुंबा संदल शरीफ मनाया जाएगा, जिसमें बाद नमाज मगरिब सज्जादा नशीन साहब के घर से संदल बरामद होकर फ़ुक़रा व ज़रब व कमालात के साथ पेश करते हुए बारगाह साखिया पहुँचेगा, जिसमें फातिहा खानी, शिजरा खानी, खुसूसी दुआ होगी। उसके फ़ौरन बाद सीरत औलिया पर बयान होगा, जिसमें हज़रत अल्लामा मौलाना सैयद शाह अब्दुल्ला क़ादरी साहब का सीरत औलिया पर बयान होगा। और दूसरे दिन यानी 19 फरवरी बरोज़ जुमेरात बाद नमाज मगरिब चिरागा होंगे और रात 10 बजे ख़वाली का प्रोग्राम होगा, जिसमें मशहूर व मारूफ मकबूल ख़वाल हैदराबाद का हिस्सा लेंगे। 20 फरवरी बरोज़ जुमा सुबह फजर के बाद कुरान खानी होगी और 9 बजे ज़ियारत के फातिहा होंगे। और इन 3 दिनों में संदल उरूस और ज़ियारतों के दिनों में ज़ायरीन के लिए खाने का इंतज़ाम रहेगा और सहरी और इफ्तिहार का भी खुसूसी माकूल इंतज़ाम रहेगा। मैं सैयद शाह जावेद बादशाह क़ादरी अल-जिलानी साखिर रोज़ा दरगाह शरीफ कनूल और तेलंगाना, हैदराबाद, कर्नाटका, महाराष्ट्र से ज़ायरीन आते हैं संदल उरूस में। उन तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम लोग आते हैं अक़ीदतमंद से, उन तमाम के लिए भी खाने का इंतज़ाम रहेगा। कितने लोग 530 पक्षीवा उर्स शरीफ मनाया जा रहा है इस साल 18 फरवरी को, और तमाम स्टेटों से हिंदू, मुस्लिम, सिख, ईसाई को हज़ारों तादाद से लोग आते हैं। अक़ीदतमंदों से संदल उरूस और ज़ियारतों के 3 दिन भी आते हैं। రోజా వీధి నందు వెలిసిన హజరత్ సయ్యద్ షా ఇస్హాక్ సనావుల్లా ఖాద్రీ సాహెబ్ అల్ మారూఫ్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రీ గారి 536 ఉరుసు మహోత్సవములు మా దాదా బాషా సాహెబ్ మరియు వారి పుత్రులు సయ్యద్ జావేద్ బాషా సాహెబ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు ఏర్పాట్లు చేయడమైనది. ఇక్కడి కర్నూలు నగర ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, తెలంగాణ నుండి ప్రజలు విరివిగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరము ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. ఆ 18వ తేదీ బుధవారము సాయంత్రం 7 గంటలకు పీఠాధిపతి గారైన సయ్యద్ షా ఇస్హాక్ సనావుల్లా దాదాబాషా సాహెబ్ ఖాద్రీ గారి ఇంటి నుండి గంధము బయలుదేరును. గంధం మహోత్సవం అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వారించి పెద్దల యందు బయాన్ జరుగును. అలాగే 19వ తేదీ గురువారము ఉరుసు మహోత్సవం జరుగును. ఉరుసు మహోత్సవం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ వారి బ్రహ్మాండమైన ఖవాలీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది. అలాగే మన జియారత్ ఫాతిహా కూడా మరుసటి రోజు జరుగును. గ్రంథ పఠనము ఖురాన్ గ్రంథ పఠనం కూడా జరుగును. ఈ ప్రజలందరూ విరివిగా పాల్గొంటారు. వేలాది మంది జనం వచ్చి ఇక్కడ పాల్గొంటారు. అలాగే ఈ ఉరుసు మహోత్సవం జరిగిన 3 దినములు కూడా వచ్చిన ప్రతి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.
ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి ఎటువంటి ఆటంకం లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి భయాందోళన కలగకుండా వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ క్షేమ సమయంలో మా సాహెబ్ గారికి వారి తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి మా సాహెబ్ గారు వారికి దీవెనలు ఇచ్చేదారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వచ్చి స్వామి బాబా గారి ఆశీర్వాదం పొంది ఆయన అనుగ్రహం తీసుకునగలరని మేము కోరుచున్నాము. మీ పేరు? నా పేరు అబ్దుల్ కరీం.